వైద్యో నారాయణో హరి అంటారు. అంత గొప్పగా కీర్తించబడే వైద్య వృత్తికి కొందరు డాక్టర్లు సిబ్బంది మాయని మచ్చ తెస్తున్నారు. వరంగల్ అర్బన్ జిల్లాలో అలాంటి ఘటన చోటు చేసుకుంది. ఎంజీఎం ఆసుపత్రి చిల్డ్రన్ వార్డులో సిబ్బంది అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు. వారి నిర్లక్ష్యం కారణంగా ఓ పసికందు నిండు ప్రాణం బలయ్యేది. అయితే అదృష్టవశాత్తు ఆ పాప కళ్ళు తెరవడంతో ప్రాణాపాయం తప్పింది. బతికున్న శిశువు మరణించినట్లు నిర్ధారిస్తూ సిబ్బంది సర్టిఫికేట్ ఇవ్వగా తల్లిదండ్రులు ఆ చిట్టి తల్లిని ఖననం చేసేందుకు తీసుకెళ్తుండగా శిశువు కళ్ళు తెరిచింది. దీంతో ఆ తల్లిదండ్రులు పాప బతికుందని తెలిసి సంతోషపడ్డా వైద్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు సర్టిఫికేట్లు ఇచ్చి నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా కొద్ది రోజుల క్రితం పాప బరువు తక్కువగా ఉందని పెగడపల్లికి చెందిన దంపతులు చికిత్స కోసం ఎంజీఎం ఆసుపత్రికి తీసుకొచ్చారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రమణ అందిస్తారు. రమణ, నవీన్, వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఒక దారుణం జరిగింది. వైద్యుల నిర్లక్ష్యానికి ఇది మచ్చుతునకగా చెప్పొచ్చు. బతికున్న ఒక చిన్నారిని చనిపోయినట్లుగా డెత్ సర్టిఫికేట్ ఇచ్చినటువంటి వైద్యుల నిర్లక్ష్యం వాళ్ళ నిర్లక్ష్యాన్ని తేడతెల్లం చేసిన పరిస్థితి ఉంది. కాజీపేట దర్గాకు చెందినటువంటి శ్రీనివాస్ స్వప్న దంపతులకి 3 days క్రితం ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చిన్నారికి జన్మనిచ్చారు. ఈ దంపతులకు చిన్నారి జన్మనివ్వడంతో చాలా సంతోషం వ్యక్తమైంది. ఆ సమయంలో కొంత బరువు తక్కువ ఉందని ప్రైవేటు వైద్యులు సూచించారు. సో తగినంత ఆర్థిక స్తోమత లేకపోవడంతో వీళ్ళు ఆ చిన్నారిని తీసుకుని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ నవజాత శిశు కేంద్రంలో ఈ చిన్నారిని 3 రోజులుగా చికిత్స అందిస్తున్నారు. అయితే పరిస్థితి విషమంగా ఉందంటూ తొలి నుంచి చెప్తున్నటువంటి డాక్టర్లు 3 రోజుల పరీక్ష తర్వాత నవజాత శిశువు కేంద్రం నుంచి ఈ రోజు కొద్దిసేపటి క్రితం పాప చనిపోయింది, ఇంటికి తీసుకెళ్లాలంటూ వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీంతో చేసేదేమీ లేక దంపతులు కన్నీరు మున్నీరవుతూ శ్రీనివాస్ స్వప్న దంపతులతో పాటు వాళ్ళ బంధువులంతా కూడా ఆ మృతి చెందినటువంటి పాపను తీసుకొని కాజీపేట దర్గాకి వెళ్లారు. అక్కడి నుంచి శ్మశాన వాటికకు తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. శ్మశాన వాటికకు తీసుకెళ్లి ఖననం చేసే సమయంలో ఆ పాప మళ్ళీ కదలడం ప్రారంభించింది. ఈ కదలికలను చూసినటువంటి తల్లిదండ్రులకు ఒకసారిగా షాక్ తిన్న పని అయింది. ఆ సమయంలో వెంటనే 108 కు సమాచారం అందించారు. 108 శ్మశాన వాటికకు వచ్చి ఆ పాపను ఇమీడియట్ గా తీసుకొని మళ్ళీ ఎంజీఎం ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఎలా మీరు డెత్ సర్టిఫికేట్ ఇచ్చారు అని ప్రశ్నించడంతో పాటు ఆ పాపను బతికించేందుకు శతవిధాల ఆ తల్లిదండ్రులతో పాటు పేరెంట్స్ కూడా ప్రయత్నిస్తున్నారు. మళ్ళీ నవజాత శిశువు కేంద్రంలో పెట్టి ఆ పాపకి చిన్నారికి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు డాక్టర్లు కూడా కష్ట పరిస్థితి కూడా మళ్ళీ విషమంగా ఉందని చెప్తున్నారు. అయితే డాక్టర్లు బతుకున్న పాపకు డెత్ సర్టిఫికేట్ ఎలా ఇస్తారు, చనిపోయిందని చెప్పారు. తమకు ఇబ్బందులకు క్షోభకు గురి చేశారు. ఇప్పటికైనా కూడా శ్రద్ధ పెట్టి ఈ నవజాత శిశు కేంద్రంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టి తమ పాపను బతికించి తమ పాపను సురక్షితంగా అందించాలంటూ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. మరోవైపు వైద్యుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్లు 3 రోజులుగా ఎలాంటి ట్రీట్మెంట్ చేయకుండానే కేవలం అందులో పడేసి తాము వెళ్లారు. శిశువును పట్టించుకోలేదు. బతుకున్న శిశువుకు డెత్ సర్టిఫికేట్ ఇచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ తండ్రి శ్రీనివాస్ మాత్రం ఈ విషయాన్ని మానవ హక్కుల కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్తాను, తన పాపకు మాత్రం మంచి మెరుగైన ట్రీట్మెంట్ అందించి కాపాడాలని మాత్రం కోరుతున్న పరిస్థితి. రమణ, తరచుగా జరుగుతున్న ఇలాంటి సంఘటనలపైన చర్యలు తీసుకునే దానికి సంబంధించి ఉన్నతాధికారులు ఏమంటున్నట్లుగా తెలుస్తోంది. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు ఎంజీఎంలో చోటు చేసుకున్నాయి. ఇది ఉత్తర తెలంగాణ ప్రాంతానికి పెద్ద దిక్కుగా ఉంది. దీనికి రోజు 2000 మందిగా పైగా ఓపీ వస్తున్నారు. ఇన్ పేషెంట్ కూడా చాలా మంది ఉన్నారు. ఇది వేసరకల ఆసుపత్రిగా తీసుకురావాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో కొంతమంది స్పెషలిస్టులు లేరనే ఆందోళన వ్యక్తమవుతుంది. డాక్టర్ల నిర్లక్ష్యంపై గతంలో కూడా చాలా సంఘటనలు జరిగాయి, ఫిర్యాదులు కూడా ఉన్నాయి. అయినప్పటికీ కూడా అది బిడ్డదాఖలు అవుతున్న పరిస్థితి ఉంది. కొద్ది రోజుల నుంచి వైద్యుల్లో కొంత వైద్య సూపరింటెండెంట్ ఎవరైతే ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంట్ ఉన్నారో సూపరింటెండెంట్ ను ఇలాంటి సంఘటనలపైన ఒక ప్రజాప్రతినిధి దూషించారు. ఒక ఎమ్మెల్సీ జిల్లాకు చెందినటువంటి ఒక ఎమ్మెల్సీ దూషించారనే కారణంతో ఆయన కొంత మనస్తాపం చెందడం, విధులకు గైర్హాజరవుతారని చెప్పడం, డాక్టర్లలో కూడా కొంత నిర్లక్ష్య వాతావరణం ఈ 2 రోజుల నుంచి పరిణామాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో ఈ సంఘటన జరగడం, గతంలో కూడా చాలా సంఘటనలు జరుగుతూ వస్తున్నాయి. చాలా సంఘటనలు జరిగిన సమయంలో కూడా జిల్లా యంత్రాంగం దృష్టి స్పందించినప్పటికీ తూతూ మంత్రపు చర్యలు తప్ప ఇప్పటి వరకు స్పెసిఫిక్ గా చర్యలు తీసుకొని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసిన సందర్భాల్లో ఇకనైనా ఇలాంటి సంఘటనలకు పులిస్తా పెట్టాలి, వైద్యుల నిర్లక్ష్యాన్ని పై జిల్లా యంత్రాంగం దృష్టి సారించాలని మాత్రం ఇక్కడ కోరుతున్న పరిస్థితి మాత్రం మనకు కనబడుతున్నది. వైద్యుల నిర్లక్ష్యానికి సంబంధించి ప్రస్తుతం పాప తల్లిదండ్రులు ఏమంటున్నారు? పాప తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఆర్ఎంఓకు కూడా ఫిర్యాదు చేశారు.
ఆర్ఎంఓని కూడా మనం సంప్రదించే ప్రయత్నం చేస్తే తాను ఇప్పుడు ఏం మాట్లాడలేను అని చెప్తున్నారు. మరోవైపు ఇప్పుడు పాప పరిస్థితి ఇలా అయింది కాబట్టి ఆమెకు చికిత్స ఇవ్వడం అనేది ఇప్పుడు మాకు ప్రధానం అంటూ కొంత దాటవేసే ధోరణి కనబరుస్తున్నారు. మిగతా వైద్యులు మాత్రం ఎవరు ముఖం చాటేస్తున్నారు తప్ప ఈ సంఘటనకు సంబంధించి స్పందించడానికి కానీ సుముఖత వ్యక్తం చేయని పరిస్థితి ఉంది. నవీన్. రైట్, థ్యాంక్ యూ రమణ. For more updates, please subscribe 99 TV Telugu.